ఫ్రెండ్స్, ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీరు ఉదయాన్నే లేచి మీ బెడ్రూమ్ కిటికీ నుంచి బయటకు చూస్తే దుబాయ్ యొక్క మెరిసిపోతున్న స్కైలైన్ కనిపిస్తుంది. గ్యారేజ్లో నిలబడి ఉన్నాయి పసుపు పచ్చని స్వచ్ఛమైన బంగారంతో తయారైన కార్లు, ల్యాంబోర్గినీ, రోల్స్ రాయస్, ప్రైవేట్ జెట్లు మీ ఒక్క ఆజ్ఞకు సిద్ధంగా ఉంటాయి. కాని ఆగండి, ఇది ఏదో కల్పిత కథ కాదు. ఇదే దుబాయ్ రాజకుటుంబం యొక్క జీవితం. ఇక్కడ ప్రతి ఉదయం బంగారు కలలు నిజమవుతాయి. ప్రశ్న ఏమిటంటే, ఈ రాజవంశం తమ అరబులు ఖరబుల సంపదను ఎక్కడ ఖర్చు చేస్తోంది? ఇది కేవలం ఐశ్వర్యం సుఖసౌకర్యాల ప్రపంచమా, లేక దీని వెనక ఇంకేదో దాగి ఉందా? ఈరోజు నేను మిమ్మల్ని ఈ మెరుపు ప్రపంచం వెనుక ఉన్న అపూర్వ కథలోకి తీసుకెళ్తున్నాను. ఒక అద్భుత కథ. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, ప్రేరేపిస్తుంది, మరియు మీ కలలకు కొత్త రెక్కలద్దుతుంది. కాబట్టి సీట్ బెల్ట్ ధరించండి. ఈ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, ధనం మాట వస్తే దుబాయ్లోని అల్ మక్తుమ్ ఖండాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంత కుటుంబాలలో అగ్రస్థానంలో ఉంది. వీళ్ల దగ్గర అంత డబ్బుంది. మీరు మీ 200 మంది స్నేహితులు రాత్రింబవళ్లు 24 గంటలు ఖర్చు చేసినా కూడా ఈ ఖజానా అయిపోదు. కాని ఇది కేవలం డబ్బు మాట కాదు. ఇది ప్రతి మనిషి కలలకు మించిన జీవితం. రండి, ఈ రాజకుటుంబం యొక్క మెరుపు జీవన శైలి, వాళ్ల అభిరుచులు, బాధ్యతలు, వాళ్ల విజన్ను ఒక్కొక్కటిగా తెరుస్తాం. ముందుగా ఈ కుటుంబం యొక్క లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏదో పరికథలోంచి వచ్చినట్టుంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ప్రపంచం ఫజ్జా అని పిలుస్తోంది. ఈ కుటుంబం యొక్క అత్యంత మెరిసే ముఖం. ఆయన ఇన్స్టాగ్రామ్లో 17 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ప్రతి పోస్ట్ ఒక కొత్త కథ చెప్తోంది. ఒక్కోసారి ఎడారిలో ఒంటలతో పరుగులు పెడుతున్నారు, ఒక్కోసారి స్కై డైవింగ్ ఉత్తేజంలో మునిగిపోయారు, మళ్లీ ఒక్కోసారి తమ ప్రైవేట్ జెట్లో ప్రపంచ పర్యటన చేస్తున్నారు. కాని ఇది కేవలం సోషల్ మీడియా మెరుపు మాత్రమే కాదు. ఇది ప్రతి క్షణాన్ని ఒక ఉత్సవంలా జీవించే జీవితం. ఆయన గ్యారేజ్లో 100కు పైగా లగ్జరీ కార్లు నిలబడి ఉన్నాయి. రోల్స్ రాయస్, బుగాటి, ఫెరారీ, ల్యాంబర్గినీ. వీటిని ఆయన రోజువారీ సవారీల్లా ఉపయోగిస్తారు. కాని ఆ గ్యారేజ్ను ప్రత్యేకంగా చేసేది 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారంతో తయారైన కస్టమైజ్డ్ కార్లు. అవును, బంగారు కార్లు. సామాన్య మనిషి బంగారు గొలుసుకొనే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. కాని ఇక్కడ మొత్తం కారే బంగారంతో కప్పబడి ఉంటుంది. కేవలం కార్లే కాదు, నీలమీద నేలమీద రెండూ నడిచే వాహనాలు కూడా ఉన్నాయి. 6 పీస్ ఆఫ్ రోడ్ కార్ దానికి ఉత్తమ ఉదాహరణ. అవతార్, సముద్రంలో అలల రాజు. కాని ఫ్రెండ్స్, ఈ మెరుపు నేలకే పరిమితం కాదు. సముద్రంలో కూడా వీళ్ల ఆధిపత్యం కొనసాగుతుంది. షేక్ హందాన్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్లో ఒకటైన దుబాయ్ ఉంది. దీని ధర వింటే మీ మతిపోటుంది. సుమారు 2500 కోట్లు. ఈ యాచ్లో కేవలం సిబ్బంది కోసం 24 గదులు ఉన్నాయి. వారు 24 గంటలు ప్రిన్స్ మరియు ఆయన అతిథుల సేవలో సిద్ధంగా ఉంటారు. ఇదొక్కటే కాదు, కోరల్ మరియు ట్రైలర్ షాడో అనే మరో 2 యాచ్లు కూడా ఉన్నాయి. 7 నక్షత్రాల హోటల్కి ఏమాత్రం తగ్గవు. ఇంకా ఆశ్చర్యం కలిగిస్తే, రాజకుటుంబం దగ్గర ఒక మెగా యాచ్ ఉంది. అది మార్చబడిన క్రూయిజ్ షిప్. ప్రపంచంలోనే అతిపెద్ద యాచ్లో ఒకటి. దీని నిర్వహణ కోసం మాత్రమే 81 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆలోచించండి ఫ్రెండ్స్, ఇదే ఆ ప్రపంచం. ఇక్కడ ప్రతి విషయం స్కేల్ అంత భారీగా ఉంటుంది. మన ఊహ కూడా అక్కడికి చేరుకోలేదు. ఈ యాచ్లు కేవలం నీల మీద తేలే పడవలు మాత్రమే కాదు, తేలుతూ ఉండే రాజమహల్లు. 7 నక్షత్రాల రిసార్ట్లు లభించే ప్రతి సౌకర్యం ఇందులో ఉంది. దుబాయ్ యాచ్లో ప్రైవేట్ సినిమా హాల్, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ కూడా ఉంది. షేక్ హందాన్ తమ స్నేహితులతో ఈ యాచ్ మీద పార్టీ చేస్తే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షాంపైన్, ప్రముఖ షెఫ్లు తయారు చేసిన వంటకాలు అతిథులను ఆహ్వానిస్తాయి. ఇది ఒక్క యాచ్ మాట మాత్రమే. కోరల్ మరియు ట్రైలర్ షాడోలో కూడా అదే స్థాయి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి వాళ్ళ రాజకీయ గౌరవాన్ని మరింత పెంచుతాయి. ఈ యాచ్లు కేవలం లగ్జరీ ప్రతీకలు మాత్రమే కాదు, దుబాయ్ యొక్క గ్లోబల్ స్టేటస్ను కూడా ప్రతిబింబిస్తాయి. కానీ దోస్తులారా, ఇది కేవలం డబ్బు మెరుపు మాత్రమే కాదు. ఇది తమ కలలను నిజం చేసే ఒక కుటుంబం కథ. షేక్ హందాన్ ప్రతి పోస్టు, ప్రతి ఫోటో అసాధ్యమనేది ఏమీ లేదని చూపిస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ ధనం, కీర్తి మధ్యలో కూడా వీళ్ళు మనుషులేనని? ఫ్రెండ్స్, రాజకుటుంబం యొక్క మరో ప్రసిద్ధ హాబీ జంతువుల పట్ల ప్రేమ. షేక్ హందాన్ దగ్గర 1000కి పైగా అరేబియన్ గుర్రాలు ఉన్నాయి. వాటిని హార్స్ రైడింగ్ మరియు రేసింగ్ కోసం ఉపయోగిస్తారు. ప్రతి గుర్రం ధర కోట్లలో ఉంటుంది. అంతేకాదు, ఒకసారి ఒక ఒంటె ఆట అంతగా నచ్చింది, దాని 40 కోట్లకు కొనేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో చూస్తే సింహాలు, చిరుతపులులు, డేగలు, పాములు కూడా పెంపుడు జంతువులుగా కనిపిస్తాయి. ఇవి కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాదు,
వాళ్ళ రాజకీయ గౌరవ ప్రతీకలు కూడా. కానీ దీని వెనుక ఒక లోతైన అభిరుచి కూడా ఉంది. షేక్ హందాన్కు అరబు సాంప్రదాయాలతో గాఢమైన అనుబంధం ఉంది. ఈ హాబీలు ఆ సంస్కృతిని సజీవంగా ఉంచే మార్గం. దుబాయ్ ఎడార్లో వాళ్లకు ప్రత్యేక ఫామ్ ఉంది. అక్కడ గుర్రాలు ఒంటెలో ఉంటాయి. ఈ గుర్రాలను దుబాయ్ వరల్డ్ కప్ వంటి ప్రపంచ ప్రముఖ రేసింగ్ పోటీల కోసం సిద్ధం చేస్తారు. పెంపుడు సింహాలు, చిరుతపులుల కోసం ప్రత్యేక వెటర్నరీ ఎక్స్పర్ట్స్ మరియు ట్రైనర్ల బృందం ఉంటుంది. ఈ జంతువులు వాళ్లకు కుటుంబ సభ్యుల్లాంటివి. వాటి ఫోటోలు సోషల్ మీడియాలో లక్షల లైక్లు సంపాదిస్తాయి. దోస్తులారా, ఇదంతా విని మీకు అనిపించవచ్చు, వీళ్ళు తమ ప్రపంచంలోనే మునిగిపోయి ఉంటారని. కానీ నిజమేంటంటే ఈ రాజకుటుంబం కేవలం తమ లగ్జరీ కోసం మాత్రమే కాదు, ఇతరుల సహాయం కోసం కూడా ప్రసిద్ధి. ఒకసారి యుఏఈలో ఒక క్యాన్సర్ రోగి సోషల్ మీడియాలో తన కథను షేర్ చేసుకున్నాడు. చికిత్స కోసం డబ్బు సేకరించలేకపోతున్నాడు. ఆ పోస్ట్ షేక్ హందాన్ దృష్టికి వెళ్లగానే ఆలస్యం లేకుండా 5 కోట్లు విరాళం ఇచ్చేశారు. ఆలోచించండి, ప్రపంచంలోని ప్రతి సుఖ సౌకర్యం ఉన్న రాజకుమారుడు ఒక అపరిచితుడి కోసం అంత పెద్ద మొత్తం ఇస్తాడంటే ఇదే ఆ జోష్. ఈ కుటుంబాన్ని కేవలం ధనవంతులుగా కాకుండా హృదయవంతులుగా కూడా చేస్తుంది. రాజకుటుంబం యొక్క దాతృత్వం కేవలం డబ్బు ఇవ్వడంతో ఆగదు. షేక్ హందాన్ మరియు ఆయన తండ్రి షేక్ మొహమ్మద్ చారిటబుల్ ఈవెంట్లో పాల్గొంటారు. అవసరమైన వాళ్ళని కలుసుకుని ధైర్యం నింపుతారు. దుబాయ్లో అనేక పాఠశాలలు, ఆస్పత్రులు, కమ్యూనిటీ సెంటర్లు ఈ కుటుంబ దానాలతో కూడా ముందుంది. ఒకసారి యుఏఈలో వర్షాలొచ్చి వరదలొచ్చినప్పుడు రాజకుటుంబం తమ ప్రైవేట్ జెట్లతో రిలీఫ్ మెటీరియల్ పంపారు. ఇదే ఆ ముఖం ఈ కుటుంబాన్ని కేవలం ధనవంత కుటుంబం కాకుండా బాధ్యతాయుత నాయకులుగా కూడా చేస్తుంది. ఫ్రెండ్స్, దుబాయ్ రాజకుటుంబం కేవలం తమ కోసం మాత్రమే కాదు, తమ దేశం ప్రజల కోసం కూడా డబ్బును నీళ్లలాగా ఖర్చు పెడతారు. షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ ఆల్ మక్తుమ్ దుబాయ్ రూలర్ దుబాయ్ని ప్రపంచ మ్యాప్ మీద మెరిసే నక్షత్రంగా చేశారు. ఆయన విజన్ వల్లే ఈరోజు మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా మరియు 1.5 బిలియన్ ఖర్చుతో నిర్మితమైన బీచ్ రిసార్ట్లు వంటివి కనిపిస్తున్నాయి. షేక్ మొహమ్మద్ కల ఏమిటంటే దుబాయ్ కేవలం చమురు మీద ఆధారపడి ఉండకూడదు. ఈరోజు దుబాయ్ జీడిపిలో కేవలం 1% మాత్రమే చమురు నుంచి వస్తుంది. మిగతాదంతా టూరిజం, రియల్ ఎస్టేట్ మరియు ట్రేడ్ నుంచి వస్తుంది. ప్రపంచంలోని కంపెనీలను ఆకర్షించే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ మరియు దుబాయ్ మల్టీ కమోడిటీ సెంటర్ వంటివి ఈ కుటుంబ విజన్ ఫలితాలే. మరియు మీకు తెలుసా, దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇక్కడ నివసించే వాళ్ళు తమ పూర్తి ఆదాయాన్ని తమ దగ్గరే ఉంచుకోవచ్చు. అందుకే దుబాయ్ ప్రపంచంలోని పెట్టుబడిదారులకు మరియు టూరిస్టులకు. మరియు ఫ్రెండ్స్, రాజకుటుంబం సంపద దుబాయ్కే పరిమితం కాదు. లండన్ పాష్ ఏరియాల నుంచి న్యూయార్క్ లగ్జరీ అపార్ట్మెంట్ల వరకు వాళ్ల ఆస్తులు ఉన్నాయి. 12కు పైగా ప్రైవేట్ జెట్లు, బోయింగ్ 747, ఎయిర్బస్ A380 వంటి విమానాలు ఉన్నాయి. ఈ జెట్లు కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాదు, దౌత్య, చారిటీ పనుల కోసం కూడా ఉపయోగిస్తారు. దోస్తులారా, దుబాయ్ రాజకుటుంబం తమ దేశానికే పరిమితం కాదు. వాళ్ల విజన్ దుబాయ్ను గ్లోబల్ టూరిజం, బిజినెస్ హబ్గా మార్చింది. ప్రపంచంలోనే ఏకైక 7 స్టార్ హోటల్ బుర్జ్ అల్ అరబ్, మానవ నిర్మిత ద్వీపం పామ్ జుమేరా, ఇవన్నీ ఈ కుటుంబం కలల ఫలితాలే. దీని వెనుక లోతైన ఉద్దేశ్యం దుబాయ్ను చమురు నుంచి వేరుచేసి కొత్త గుర్తింపు ఇవ్వడం. 1980లలో దుబాయ్ ఒక చిన్న ట్రేడింగ్ పోర్ట్ మాత్రమే, కానీ షేక్ మొహమ్మద్ నాయకత్వంలో ఇది ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మారింది. ఈరోజు దుబాయ్కు ప్రతి సంవత్సరం 16 మిలియన్లకు పైగా టూరిస్టులు వస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ మాల్, ఎడారిలో నిర్మితమైన ఇండోర్ స్కీ రిసార్ట్ స్కీ దుబాయ్ ఈ కుటుంబం విజన్ జీవంత ఉదాహరణలు. మరియు ఇది కేవలం ప్రారంభం మాత్రమే. 2030 నాటికి దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత స్మార్ట్ సిటీగా మారబోతోంది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ టెక్నాలజీ పెద్ద పాత్ర పోషిస్తాయి. ఫ్రెండ్స్, ఈ కథ కేవలం డబ్బు కథ కాదు, కలలను నిజం చేసే కథ. షేక్ మొహమ్మద్, ఆయన కుమారుడు షేక్ హందాన్ విజన్ ఉంటే ప్రపంచాన్ని మార్చవచ్చు అని చూపించారు. తమ అభిరుచులను జీవించడమైనా, దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమైనా, ఎవరైనా అవసరార్థని సహాయం చేయడమైనా ఈ కుటుంబం ప్రతి రంగంలో ముందుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీళ్ల నుంచి ప్రేరణ పొందుతున్నారు. ఫ్రెండ్స్, షేక్ హందాన్ కేవలం రాజకుమారుడు మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ వ్యక్తి. ఆయన చదువు ఇంగ్లండ్లోని ప్రముఖ శాండ్హర్స్ట్ మిలిటరీ అకాడమీలో జరిగింది. అక్కడే ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ చదివారు. కానీ ఆయనకు అది కేవలం డిగ్రీ కాదు,
తమ దేశ సేవ కోసం సిద్ధమవుతున్నారు. ఈరోజు ఆయన దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్, అనేక ప్రభుత్వ ప్రాజెక్టులను నడిపిస్తున్నారు. అంతేకాదు, ఆయన ఒక కవి కూడా. ఆయన పెన్ నేమ్ ఫజ్జా. అరబు సంస్కృతి, ప్రేమను ప్రతిబింబించే కవితలు రాస్తారు. ఇప్పుడు కొన్ని అరుదైన విషయాలు మీరు బహుశా ఇంతకుముందు విని ఉండకపోవచ్చు. షేక్ మొహమ్మద్ తమ సోషల్ మీడియాలో సాదాసీదా కుటుంబ సమావేశాలు, ముఖ్యమైన మీటింగ్ల ఫోటోలు షేర్ చేస్తారు. ఇది చూపిస్తుంది ఆయన కేవలం రూలర్ మాత్రమే కాదు, తండ్రి, నాయకుడు, మనిషి కూడా. ఆయన నాయకత్వంలో దుబాయ్ అనేక గ్లోబల్ రికార్డులు సృష్టించింది. ఉదాహరణకు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ గార్డెన్ దుబాయ్ మిరాకిల్ గార్డెన్. అందులో 150 మిలియన్ పువ్వులు ఉన్నాయి. ఫ్రెండ్స్, దుబాయ్ రాజకుటుంబం మనకు నేర్పేది ధనం కేవలం ఖర్చు చేయడానికి మాత్రమే కాదు, కలలను నిజం చేయడానికి, ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి కూడా అని. ఈ కుటుంబం తమ లగ్జరీతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే తమ విజన్, జోస్తో ప్రేరిస్తుంది. బంగారు కార్లైనా, ప్రైవేట్ జెట్లైనా, లేక దాతృత్వమైనా, వీళ్లు ప్రతి విషయాన్ని భారీ స్థాయిలో జీవిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మెరిసే ప్రపంచ కథ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలాంటి కలలు కంటుంటారా? క్రింద కామెంట్లో తప్పక చెప్పండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మా తదుపరి వీడియో మిస్ కాకుండా ముందు మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.